అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నిజం చెప్పాలి అంటే తనకు కొవ్వెక్కువని, తాడిపత్రి ప్రజలే తనకు దేవుళ్ళని చెప్పారు. 5 నిమిషాల సమయం ఇస్తే తన ఇంటికి వేల మంది వస్తారని, ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇంత ప్రజాదరణ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి నామినేషన్లు వేయకుండా తాను అడ్డుకుంటున్నానన్న ప్రచారం జరుగుతుందని, ఇందులో వాస్తవం లేదన్నారు. తాము గెలిచేటప్పుడు ఎవరు నామినేషన్స్ వేసినా తమకేం కాదని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దేవుళ్ళు మీరు మాకు దేవుళ్ళు. ఒక్క 5 నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి వేల మంది వస్తారు. అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి. చాలా మంది ఏమనుకుంటే ఇస్తారు నామినేషన్ అయిపోయాడు ప్రభాకర్ రెడ్డి అని. తప్పు. మనం గెలిచేటప్పుడు ఎందుకు నామినేషన్ అయిపోయకూడదు? ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్. మాధవి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు తాడిపత్రి ప్రజల మీద ప్రేమతో పాటు పొగరు కూడా కొంచెం ఎక్కువే అని, నేను 5 నిమిషాలు టైం ఇస్తే నా కోసం వచ్చే అభిమానులు వేల మందిలో వస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. అలాగే ప్రతిపక్షం వాళ్ళు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి నిలబెట్టకుండా అడ్డుకుంటున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు మేము గెలిచేటప్పుడు ఎందుకు మేము అడ్డుకుంటామంటూ కూడా చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ప్రజలకు నేను డెవలప్మెంట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళు నా మీద అభిమానం కాబట్టి రాష్ట్రంలో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీనే గెలిపించారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తాడిపత్రిలో నన్ను గెలిపించారంటే నాకు వారు తాడిపత్రి ప్రజల మీద నాకున్న అభిమానం, వారు నా మీద చూపించే అభిమానమే ఇది కారణం అంటూ కూడా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న 2 రోజులు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు చేశారని చెప్పొచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ జగదీష్.